నమస్తే, నేను న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి. ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ కోసం కానీ, లేదంటే ఎక్స్‌ట్రా ప్రోటీన్ కంపల్సరీ కావాలని కానీ, చాలామంది ప్రోటీన్ షేక్స్ కానీ, ఆర్ కొన్ని రకాల షేక్స్ కానీ, వెజిటబుల్ స్మూతీస్ గానీ, ఫ్రూట్ స్మూతీస్ గానీ, ఇట్లాంటివన్నీ గూడా మీల్ రీప్లేస్‌మెంట్స్ కింద అంటే తీసుకోవాల్సినటువంటి ఆహారానికి బదులుగా ఈ షేక్స్, లిక్విడ్ డైట్స్ ఇట్లాంటివి చాలా చేస్తూ ఉన్నారు. సో, దీనివలన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే దీనివల్ల నష్టాలేమైనా ఉన్నాయా? అని కూడా చాలామందికి క్వెషన్స్ ఉంటాయి. సో, దానికి సంబంధించి కొన్ని వివరాలు చూద్దాము. తీసుకునేటువంటి ఆహారానికి కేవలం మనకి న్యూట్రిషన్ ఇవ్వటం మాత్రమే కాకుండా ఇంకా చాలా ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే అది చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. ముఖ్యంగా సాలిడ్ ఫుడ్ అనేది మన శరీరానికి అవసరం కూడా. సాలిడ్ ఫుడ్‌లో మనకి కేవలము కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇట్లాంటి సింపుల్‌గా ఉండేటువంటి న్యూట్రియంట్స్ మాత్రమే కాకుండా విటమిన్స్, మినరల్స్, వాటర్, ఫైబర్ ఇట్లాంటి న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ ఆ సాలిడ్ ఫుడ్‌ని మనం తినేటప్పుడు ఆ చూయింగ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో అంటే నమలడం అనేటువంటి యాక్షన్ మూలాన కూడా మన శరీరంలో కొన్ని రకాల ఎంజైమ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. దానివలన డైజెషన్ అనేది కూడా కొన్ని మార్పులొస్తాయి. సో, సాలిడ్ ఫుడ్ అనేది డైట్‌లో ఉండటం డెఫినెట్‌గా ఇంపార్టెంట్. అది కాకుండా కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకునేటప్పుడు ఆ సాలిడ్ ఫుడ్ మిస్ అవుతుంది కాబట్టి దాని తాలూకు మన శరీరానికి అవసరమైనటువంటి ఫైబర్ అందకపోవడం. మోస్ట్ ఆఫ్ ద లిక్విడ్స్ ఏంటంటే ఫైబర్ కంటెంట్ కొంత తక్కువగా ఉంటుంది. లేదా ఆ బ్లెండ్ చేయటం మూలాన ఫైబర్ స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. సో, ఫైబర్ చేయాల్సినటువంటి అన్ని పనులు అది చేయలేకపోవచ్చు. అది వన్ ఆఫ్ ద డౌన్ సైడ్స్ ఆఫ్ లిక్విడ్ డైట్. ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్ డైట్. అది మీరు ఆకుకూరల్ని, కాయగూరల్ని స్మూదీలుగా తీసుకున్నా, ఓట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా అందులో వేసినా కానీ వాటన్నిటి వలన కూడా ఫైబర్ స్ట్రక్చర్ మారడం వలన, ఫైబర్ వలన మనకొచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా పూర్తిగా అందవు లిక్విడ్ డైట్స్ తోటి. నెక్స్ట్ వచ్చేసి ఈ లిక్విడ్ ఫుడ్స్‌కి, సాలిడ్ ఫుడ్స్‌కి సెటైటీలో తేడాలుంటాయి. సెటైటీ అంటే సంతృప్తి అనమాట. అంటే ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు కడుపు నిండినటువంటి ఫీలింగ్. ఈ సెటైటీ అన్నది మనకి ఎంత ఎక్కువ సేపు ఉంటే మన వెయిట్ మేనేజ్‌మెంట్ అన్నది అంత తేలిగ్గా అవుతుంది. లిక్విడ్ ఫుడ్స్‌తో సెటైటీ అనేది కొంత తక్కువగా ఉంటుంది సాలిడ్ ఫుడ్స్ తోటి కంపేర్ చేసినప్పుడు. సో, లిక్విడ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ త్వరగా ఆకలి వేయడం అనేది అంటే అప్పటికప్పుడు వెంటనే 5 నిమిషాల్లో కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. కానీ తర్వాత త్వరగా ఆకలి వేయడం అనేది జరుగుతుంది. అట్లాగే లిక్విడ్ ఫుడ్స్‌లో ఇంతకుముందు చెప్పినట్టు ఫైబర్ కంటెంట్ అనేది కొంత మారుతుంది. స్ట్రక్చర్ మారుతుంది కాబట్టి లిక్విడ్స్ మాత్రమే తీసుకున్నప్పుడు కాన్‌స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడము, అట్లాగే రెగ్యులర్‌గా బౌల్ మూవ్‌మెంట్ లేకపోవడం. రోజుకొకసారి బౌల్ మూవ్‌మెంట్ క్లియర్ అవ్వాల్సింది పోయి 2 డేస్‌కొకసారి బౌల్ మూవ్‌మెంట్ రావడము, లేకపోతే టైమింగ్స్‌లో డిఫరెన్స్ రావడము ఇట్లాంటివి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది ఆల్రెడీ తీసుకుంటున్న ఫుడ్‌కి ఎక్స్‌ట్రాగా స్మూతీస్ కానీ, లేకపోతే ప్రోటీన్ షేక్స్ కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి యాడ్ చేసినప్పుడు అవసరానికి తగినట్టు క్యాలరీస్ మేరకు తీసుకున్నట్టయితే పెద్దగా నష్టమైతే ఉండకపోవచ్చు. కానీ ఈ స్మూదీస్ రూపంలో తీసుకోవటం మూలాన ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఏమీ రావు. మేబీ వాళ్ళకి పూర్తిగా ప్రోటీన్ అనేది వాళ్ళ డైట్‌లో తక్కువగా ఉంటే ఎవరైనా ప్రొఫెషనల్ సజెస్ట్ చేస్తే అంటే ఒక డాక్టర్ కానీ, క్వాలిఫైడ్ డైటీషియన్ కానీ సజెస్ట్ చేసినప్పుడు ఈ ప్రోటీన్ షేక్స్ తీసుకుంటే కొంత హెల్త్ బెనిఫిట్స్ అనేవి అవసరమైనప్పుడు ఉండొచ్చు. అదర్‌వైజ్ అది కూడా ఎక్స్ట్రా క్యాలరీసే అవుతుంది కాబట్టి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు కూడా. ఇది కాకుండా మీల్ రీప్లేస్‌మెంట్స్ కింద తీసుకుంటూ ఉంటారు. అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి బదులుగా ఒక స్మూదీ, లంచ్‌కి బదులుగా ఒక స్మూదీ, లేదా ఈవినింగ్ డిన్నర్‌కి బదులుగా ఒక స్మూదీ ఇట్లాంటివి తీసుకోవడం చేస్తూ ఉంటారు. వీటి వలన అయితే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. టెంపరరీగా మీరు క్యాలరీ రెస్ట్రిక్షన్ చేస్తున్నారు కాబట్టి బరువు మారడం అనేది ఉంటుంది. కానీ అది సస్టైనబుల్‌గాను, లాంగ్ టర్మ్‌గాను చేయటానికి పడేది కాదు. అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ షేక్స్‌లో ఏంటంటే అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ ఉండవు. మన ఫుడ్ గ్రూప్స్ అంటే మేజర్‌లీ మనం తప్పనిసరిగా ప్రతిరోజు తీసుకోవాల్సినటువంటివి గ్రెయిన్స్ అంటే మన ధాన్యాలన్నమాట. బియ్యం కానీ, గోధుమలు కానీ, మిల్లెట్స్ కానీ అంటే చిరుధాన్యాలు కానీ, బార్లీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒక కాంపోనెంట్ అయితే తప్పనిసరిగా ప్రతిరోజు తీసుకోవాలి. అట్లాగే పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, గింజలు ఇవన్నీ కూడా తీసుకోవాలి తప్పనిసరిగా. డైరీ ప్రొడక్ట్స్, పాల పదార్థాలు, పాలు, పెరుగు ఇట్లాంటివి. కొంత యానిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళైతే గనుక ఎగ్స్ గానీ, మీట్ గానీ ఇట్లాంటివి కూడా పీరియాడికల్లీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు, నట్స్ అండ్ సీడ్స్, పండ్లు,
ఇట్లాంటివి ఫుడ్ కాంపనెంట్స్ అన్నమాట. అయితే ఈ సెలెక్టివ్ మీల్ రిప్లేస్మెంట్స్ తీసుకునేటప్పుడు ఈ కాంపనెంట్స్‌లో కనీసం 3, 4 కాంపనెంట్స్ అనేవి ఆ షేక్స్‌లో మిస్ అవుతూ ఉంటాయి. అలా మిస్ అవ్వడం మూలాన చాలా రకాల న్యూట్రియంట్స్ కూడా మిస్ అవుతాయి. సో, దానికి సబ్స్టిట్యూట్ కింద ఏం చేస్తారు, ఈ షేక్స్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ ప్యాకెట్ ఆఫ్ పౌడర్ దీంట్లో వెజిటబుల్స్‌లో ఉండేటువంటి అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో, ఇది తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఫ్రూట్స్‌లో ఉండేటువంటి విటమిన్ సి అంతా దీంట్లో ఉంటుంది. సో, ఇది తీసుకుంటే సరిపోతుంది అనేటువంటి అపోహలు అట్లాంటివి చేస్తూ ఉంటారు. టెంపరరీగా వెయిట్‌లో తేడాలు చూసినప్పటికీ కూడా లాంగ్ టర్మ్‌లో వీటి వల్ల నష్టాలే తప్ప లాభాలు ఉండవు. సో, వెయిట్ లాస్ గురించి బాగా డెస్పరేట్ అయిపోయి అంటే ఇప్పటికిప్పుడు ఈ గత 10 ఏళ్లుగానో, 12 ఏళ్లుగానో, 25 ఏళ్లుగానో పోగేసుకున్నటువంటి బరువునంతా కూడా 10 రోజుల్లో, 10 వారాల్లో, 10 నెలల్లో తగ్గించుకుందామనే ఆతృతతోటి ఇటువంటి ప్రయత్నాలు చేసినట్టయితే గనక గ్రాడ్యువల్‌గా మన ఆరోగ్యం పాడవుతుందే తప్ప సస్టైనబుల్‌గా, ఆరోగ్యంగా బరువు తగ్గినప్పుడు ఉండేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఇలా సడెన్‌గా బరువు తగ్గడం మూలాన ఉండవు. ప్లస్ ఇలా ఫాస్ట్‌గా తగ్గడం మూలాన కొంత లివర్ తాలూకు ప్రాబ్లమ్స్ రావడం గానీ, కిడ్నీస్‌లో స్టోన్స్ ఫార్మ్ అవ్వడం కానీ, ఆర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కొంత చేంజ్ అవ్వడం కానీ, ఇట్లాంటి ఇష్యూస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇటువంటివి ఏమైనా చేసేటప్పుడు దయచేసి ప్లీజ్ చెక్ విత్ యువర్ డాక్టర్స్ గానీ, క్వాలిఫైడ్ డైటీషియన్స్‌తో కానీ, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్‌తో కానీ మాట్లాడి వాళ్ళ సలహా మేరకు మాత్రమే స్టిల్ డెస్పరేట్ ఉన్నారు, కొంతకాలం మేము వాడతాము అంటే అప్పుడు కూడా ప్రొఫెషనల్ సలహా తీసుకొని మాత్రమే చేసినట్టయితే మీకు జరిగేటువంటి నష్టాన్ని కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. లెజిటిమేట్ అండ్ అథెంటిక్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ద్వారా వచ్చేటువంటి సలహాల కోసం, మోర్ వీడియోస్ కోసం 3TV తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.